హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీవీఎం స్టడీస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనకి అతి త్వరలో జరగబోయే అనగా మరొక 1 మంత్లోనే మ్యాక్సిమం జూలై మంత్ లాస్ట్ వీక్లో జరగబోయే గ్రూప్ డి ఎగ్జామ్కి సంబంధించి అయితే ఈ తక్కువ టైంలో మనం ఏ విధంగా ప్రిపేర్ అయితే గ్రూప్ డి ఎగ్జామ్ని మనం క్రాక్ చేయవచ్చు అనే విషయాన్ని అయితే పరిశీలిద్దాం. ముందుగా మన సబ్జెక్టులు వెయిటేజ్ చూసుకున్నట్లయితే సబ్జెక్ట్స్ అనేది మనకి మ్యాథమెటిక్స్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్కి సంబంధించి 55 మార్క్స్ వెయిటేజ్ ఇచ్చారండి. ఈ 55 మార్క్స్లో మనం కనీసం 45+ మార్క్స్ సాధిస్తేనే మనకు పోస్ట్ వస్తుందండి. పక్కాగా మనకు పోస్ట్ వచ్చేది రాంది డిసైడ్ చేసేది ఏదైతే ఉందో అంటే అర్థమెటిక్ రీజనింగేనండి. దీంట్లో మనం చేసే స్కోర్ బట్టే మనకి ఉద్యోగం వస్తుందా రాదా అని తెలిసిపోతుంది. కాబట్టి దీన్ని ఎవరైతే ఇప్పటి నుంచి మంచిగా ప్రాక్టీస్ చేస్తారో ఆల్రెడీ మీరు చేసే ఉంటారు. ఎందుకంటే ఎగ్జామ్ ఒక నెల రోజుల్లో ఉందంటే ఇప్పటివరకు ప్రాక్టీస్ చేసి ఉండకపోతే వాళ్ళు రియల్ ఆస్పిరెంట్స్ కాదండి నా దృష్టిలో. ఆల్రెడీ ఇప్పుడే ఎవరైతే గ్రూప్ ఉద్యోగం కావాలో వాళ్ళు ఆల్రెడీ ప్రాక్టీస్ చేసే ఉంటారు. మళ్ళీ ఇంకోసారి ఏ విధంగా చేస్తే ఈ లాస్ట్ 1 మంత్ ఏ విధంగా చేస్తే వాళ్ళు సక్సెస్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉన్న విషయం ఈ వీడియోలో అయితే మీకు చెప్పబోతున్నాను. అయితే దీనికోసం మ్యాథ్స్లో ఎక్కువ స్కోర్ చేయడం కోసం ప్రీవియస్ పేపర్లు మీరు ఆల్రెడీ చూసే ఉంటారు అనుకున్నా, చూడకపోతే ఒకసారి చూడండి. ఎగ్జామినరు మనకి 2018లో నిర్వహించిన పేపర్స్ అన్నీ ఒకసారి పరిశీలించినట్లయితే నేను దరిదాపు ఒక 15 to 20 పేపర్స్ చూసానండి. షిఫ్ట్ పేపర్స్ అన్నీ ఒకే మోడల్స్ ఒకే ఏరియా నుంచి బిట్స్ అయితే రావడం జరిగింది. అంకెలు అయితే మారుతున్నాయి కాబట్టి టాపిక్స్ నుంచి అవే టాపిక్స్ నుంచి ఎక్కువ బిట్స్ అయితే రిపీట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మనం ఎగ్జామ్లను గుడ్డిగా ఫాలో అయిపోతే ఈజీగా సక్సెస్ సాధించవచ్చండి. ఎప్పుడు హార్డ్ వర్క్ ఒకటే విజయాన్ని చేకూర్చదు. హార్డ్ వర్క్తో పాటు స్మార్ట్ వర్క్ కూడా మనకు ఉండాలి. అయితే ఏ టాపిక్స్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ ఇస్తున్నాడో అర్థమెటిక్ రీజనింగ్ నుంచి మనం చూసుకున్నట్లయితే అయితే మీరు సిలబస్లో ఇక్కడ చూసి ఉండొచ్చు. మ్యాథమెటిక్స్ సంబంధించి నెంబర్ సిస్టమ్, బడ్మాస్ రూల్, డెసిమల్స్, ఫ్రాక్షన్స్, ఎల్సిఎం, హెచ్సిఎఫ్ ఇలా ఇచ్చారు కదా. అర్థమెటిక్ రీజనింగ్కి సంబంధించి ఎల్సిఎం, హెచ్సిఎఫ్, రేషియో అండ్ ప్రొపోర్షన్, పర్సంటేజెస్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, సింపుల్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్, అదేవిధంగా ఏజ్ క్యాలిక్యులేషన్స్, పైప్స్ అండ్ సిస్టమ్స్, ఈ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నిటి నుంచి కూడా మినిమం ఒక బిట్ లాక్ ఇచ్చుకుంటూ వెళ్తున్నాడండి. అదేవిధంగా ప్యూర్ మ్యాథ్స్కి సంబంధించి మనకి బొడ్మాస్ రూల్ నుంచి ఒక 2 or 3 క్వశ్చన్స్ అయితే ఇస్తున్నాడండి. అదేవిధంగా డెసిమల్స్ నుంచి ఒక బిట్టు, ఫ్రాక్షన్స్ నుంచి ఒక బిట్టు, నెక్స్ట్ స్క్వేర్ రూట్ నుంచి ఒక బిట్టు, మెన్సురేషన్ నుంచి 2 నుంచి 3 బిట్లు, నెక్స్ట్ జామెట్రీ నుంచి ఒక బిట్టు, ట్రిగనోమెట్రీ నుంచి 1 నుంచి 2 బిట్లు, ఎలిమెంటరీ స్టాటిక్స్ నుంచి 1 నుంచి 2 బిట్లు, అలా షిఫ్ట్ వైజ్ నెసెసరీగా ఒక బిట్ అయితే వస్తుంది. ఒక్కోసారి 1 నుంచి 2 బిట్లు పెరుగుతూ ఉన్నాయన్నమాట. ఈ విధంగా 25 మార్క్స్ అయితే వాళ్ళు సెట్ చేయడం జరుగుతుందండి మ్యాథమెటిక్స్లో. కాబట్టి అర్థమెటిక్ టాపిక్లన్నీ కూడా ఏవైతే ఫార్ములాస్ ఉంటాయి కదా, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, అదేవిధంగా మెన్సురేషన్కి సంబంధించి పక్కగా ఫార్ములా గుర్తుంటేనే మనం అక్కడ లెక్క అనేది చేయగలమండి. కాబట్టి ఈ ఫార్ములాస్ అన్నీ కూడా మంచిగా ఒకసారి ప్రాక్టీస్ చేయండి. అదేవిధంగా డైలీ ఒక టెస్ట్ రాయండి ఫ్రెండ్స్. డైలీ ఒక టెస్ట్ రాస్తేనే మనకి అర్థమెటిక్ రీజనింగ్లో మనం మామూలుగా మన నోట్స్లో చేసేసుకున్న మనకు వచ్చేసని ఫీల్ అవుతాం. కానీ ఎగ్జామినేషన్లో ఆ ఇన్ టైంలో మనం ఆ లెక్క అయితే చేయలేం. ఎవరైతే ఇప్పటి నుంచే పర్ఫెక్ట్గా ఒక యాప్లో టెక్స్ట్ బుక్ లేదా అదర్ యాప్స్ ఏదైతే ఉన్నాయో దాంట్లో ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళే మంచి స్కోర్ చేయగలరు. మనం అర్థమెటిక్ రీజనింగ్లో ఎట్లా తయారవ్వాలంటే పెన్న పెట్టకుండా ఆన్సర్ చెప్పగలిగినట్టు మనం ప్రిపేర్ అవ్వాలండి. అలా ప్రిపేర్ అయితేనే 90 minutesలో 100 బిట్స్ అనేది మనం చేయగలం. అదేవిధంగా క్యాలెండర్ ఉంది కదా, క్యాలెండర్ నుంచి కూడా 2 మార్క్స్ అయితే ఇస్తున్నాడండి. అదర్వైజ్ క్లాక్ కూడా 1 మార్క్ ఇస్తున్నాడు. కొన్ని షిఫ్ట్లు ఇవ్వడం జరుగుతుంది, కొన్ని షిఫ్ట్లో క్లాక్ గురించి అయితే లేదు. అయితే మనం రీజనింగ్ పార్ట్లో చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ చూడొచ్చు సిలాలిజం టాపిక్, స్టేట్మెంట్, ఆర్గ్యుమెంట్స్, అజంప్షన్స్, ఈ టాపిక్స్ అయితే ఏవైతే ఉన్నాయో ఇక్కడి నుంచి మనకు కనీసం ఒక 10 బిట్స్ వస్తున్నాయండి. స్టేట్మెంట్స్, ఆర్గ్యుమెంట్స్, అజంప్షన్స్, సిలాలిజం అయితే మీకు ఈ బిట్స్ కూడా మీకు చూపిస్తాను. అన్ని పేపర్స్ నేను పరిశీలించిన తర్వాత ఒక పేపర్కి సంబంధించి బిట్స్ అయితే తీసి ఒక దగ్గర ఆర్డర్లో పెట్టి ఉంచాను, మీకు చూపిస్తాను అది కూడా. నెక్స్ట్ ఏదైతే మనకి నాన్ వెర్బల్ రీజనింగ్లో ఎనాలజీ బొమ్మలతో ఉంటాయి కదా సిరీస్, వాటికి సంబంధించి బిట్స్ అయితే ఇస్తున్నాడండి. ఇక్కడ మీరు చూడొచ్చు నాన్ వెర్బల్ రీజనింగ్లో ఉండే టాపిక్స్, ఎనాలజీ, సిరీసు, క్లాసిఫికేషను, నెక్స్ట్ మిర్రర్ ఇమేజెస్, వాటర్ ఇమేజెస్, పేపర్ కటింగ్, పేపర్ ఫోల్డింగ్ మీద అయితే బిట్స్ చాలా తక్కువ ఇచ్చాడండి. చాలా తక్కువ షిఫ్ట్లో 1-2 షిఫ్ట్లో అయితే రావాల్సింది. ఫిగర్ మ్యాట్రిక్స్ అనేది ఏదైతే పటాలు లోపించడం, ఎంబెండెడ్ ఫిగర్ అంటే దాగి ఉన్న చిత్రాలు, ఈ టాపిక్స్ నుంచి అయితే రావడం జరిగింది. మీకు ఆ బిట్స్ ఇప్పుడైతే ఏవైతే రీజనింగ్ పార్ట్కి సంబంధించి తీసానండి. అర్థమెటిక్లో కూడా ప్రతి టాపిక్ నుంచి అయితే బిట్ అయితే రావడం జరుగుతుంది. కాబట్టి అర్థమెటిక్ గురించి అయితే చూపించిన రీజనింగ్ అయితే మీకు ఇప్పుడు చూపిస్తాను. మీరు ఇక్కడ చూడొచ్చు పటాలు లెక్కించడం ఉంటాయి కదా,
ఈ టైప్గా ఈ ఒక షిఫ్ట్లోను ఎన్ని ఇచ్చాడని చూపిస్తాను మీకు. ఇది ఒక బిట్టు, నెక్స్ట్ బిట్ రెండు బిట్లు ఇవ్వడం జరిగిందండి. అదేవిధంగా నెక్స్ట్ మనకి వెన్ డయాగ్రామ్ నుంచి ఒక 2 బిట్లు అయితే వస్తాయండి. ఇలా 3 ఇచ్చి దానికి సంబంధించి వెన్ డయాగ్రామ్స్ అయితే ఇస్తారు కదా, ఆ టైప్ నుంచి ఒక 2 బిట్లు ఇస్తున్నాడు. నెక్స్ట్ ఇక్కడ నుంచి మీకు చెప్పాను కదా, స్టేట్మెంట్స్, అజంప్షన్స్, కంక్లూజన్స్, ఆర్గ్యుమెంట్స్, సిలాలజీ, ఈ టాపిక్స్ ఉన్నాయి చూస్తారు కదా, కనీసం 10 ఇస్తున్నానండి ఈ 3 టాపిక్స్ సంబంధించి. మీరు చూడొచ్చు 1 2 3 ఇవన్నీ కూడా ఒకే షిఫ్ట్లో వచ్చిన బిట్స్ అండి. చూస్తారు కదా, ఇక్కడ ఒక 10 బిట్స్ అయితే మీకు నేను స్కిప్ చేయడం జరిగింది త్వరగా. నెక్స్ట్ మీకు చిత్రాల గురించి చెప్పాను కదా, ఏదైతే నాన్ వెర్బల్ రీజనింగ్ ఉందో దాని నుంచి ఒక 8 క్వశ్చన్స్ వస్తున్నాయండి ఆ టాపిక్స్ నుంచి. మీరు చూడొచ్చు, చాలా ఈజీగా చేయొచ్చు. వీటి నుంచి అయితే మన నాన్ మ్యాథ్స్ స్టూడెంట్లు అయితే పర్టికులర్గా రీజనింగ్ పార్ట్ నుంచి అయితే ఈ 30 మార్క్స్కి మీరు మంచి స్కోర్ వచ్చేస్తుంది. మ్యాథ్స్ వాళ్ళు అయితే ఒక 28 to 29 చేయొచ్చు. అదే నాన్ మ్యాథ్స్ వాళ్ళు కూడా ఈజీగా 25+ అయితే చేయొచ్చండి రీజనింగ్ పార్ట్ నుంచి. అర్థమెటిక్లో ఒకవేళ ఇన్కేస్ తక్కువ వచ్చినా, ఎందుకంటే మన గ్రూప్ డి వచ్చేది రాంది డిసైడ్ చేసేది అర్థమెటిక్ రీజనింగ్ అండి. కాబట్టి వీటి మీద మీరు ఎక్కువ ఫోకస్ పెట్టండి. ఈ లాస్ట్ 30 డేస్లో డైలీ ఒక 10 అవర్స్ చదవండి. ఆ 10 అవర్స్లో 5 అవర్స్ అర్థమెటిక్ రీజనింగ్ కేటాయించండి. మిగతా 5 అవర్స్ జిఎస్ ఏదైతుందో జిఎస్లో కూడా అన్నీ చదవకండి. జనరల్ సైన్సే మనకు వెయిటేజ్ 25 మార్క్స్ ఉంది కాబట్టి దానికి ఒక సగం టైం కేటాయించి ఒక 2.5 అవర్స్ 5 అవర్స్ 10 అవర్స్ చదవాలనుకుంటే అందులో 5 అవర్స్ అర్థమెటిక్ రీజనింగ్, 5 అవర్స్ జిఎస్, అందులో సగం టైం ఏమో జనరల్ సైన్స్కి. నెక్స్ట్ మిగతా టైంలో మన కరెంట్ అఫైర్స్, మిగతా సబ్జెక్టులు అన్నీ కలిపి కూడా మనకి 20 మార్క్స్ వెయిటేజ్గా చెప్పడం జరిగింది. ఆ 20 మార్క్స్లో మనకి దరిదాపు ఒక 10+ కరెంట్ అఫైర్స్ నుంచి వస్తుంది. మిగతా హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ వీటి నుంచి అయితే చాలా తక్కువగా 1-2 బిట్లు వస్తాయి ఒక్కో సబ్జెక్ట్ చెప్పడం. కాబట్టి ఈ తక్కువ టైంలో మనం మిగతా చదువుకుంటూ కూర్చుంటే మనకు టైం వేస్ట్ అయిపోతుంది. అదే చెప్తున్నా, హార్డ్ వర్క్తో పాటు స్మార్ట్ వర్క్ ఉండాలి. మనకి ఎగ్జామినర్కి ఏం కావాలి అదే మనం చదువుకుంటూ వెళ్తేనే అక్కడ సక్సెస్ కాగలం. మీరు చూడవచ్చు ఈ నాన్ వెర్బల్ రీజనింగ్కి సంబంధించి కూడా బిట్లు ఎలా ఇచ్చారని. మిర్రర్ ఇమేజెస్, అదేవిధంగా నెక్స్ట్ వచ్చే ఈ సిరీస్లో వచ్చే బొమ్మ ఏదైనా అడగడం జరిగింది. నెక్స్ట్ మనకి నార్మల్ సిరీస్లో కూడా ఈ విధంగా బిట్లు అడుగుతున్నారండి. సిరీస్కి సంబంధించి నెంబర్ సిరీస్లో కూడా ఇలా ఇచ్చి కింద వాటిలో ఏది తప్పుగా ఉంది లేదా భిన్నంగా ఏది ఉంది, నెక్స్ట్ సిరీస్లో నెక్స్ట్ ఏ సంఖ్య వస్తుంది, ఇలా ఈ టైప్ నుంచి ఒక 2-3 బిట్లు రావడం జరిగింది. నెక్స్ట్ మనకి బ్లడ్ రిలేషన్ మీద ఒక 2 బిట్లు, నెక్స్ట్ కోడింగ్ డీకోడ్ నుంచి ఒక 2 బిట్లు, నెక్స్ట్ మనకి దిశ పరీక్ష ఉంటాయి కదా, డైరెక్షన్ టెస్ట్, దాని నుంచి ఒక 2 బిట్లు, ఇలా మిస్లేనియస్ బిట్లు మిగతా టాపిక్స్ నుంచి అయితే ఒక్కొక్క బిట్ చొప్పున అయితే రావడం జరిగింది. మనకు నాన్ వెర్బల్ రీజనింగ్ నుంచి ఒక 8 క్వశ్చన్స్, సిలాలిజం, స్టేట్మెంట్స్, ఆర్గ్యుమెంట్స్, కంక్లూజన్స్, ఈ టాపిక్స్ ఉంటాయి కదా ఎగ్జామ్షన్స్ గురించి, వీటి నుంచి అయితే ఒక 10 క్వశ్చన్స్. ఇక్కడ నుంచే మనకు ఒక దరిదాపు ఒక 20 క్వశ్చన్స్ దగ్గర అయితే రావడం జరుగుతుంది. కాబట్టి ఎక్కువగా ఆ టాపిక్స్ మీరు ఫోకస్ పెట్టండి. నెక్స్ట్ క్యాలెండర్ నుంచి కూడా ఒక 2 బిట్లు అడుగుతున్నాడు ఎవ్రీ షిఫ్ట్లో కూడా, ఆ టాపిక్ కూడా బాగా ఫోకస్ పెట్టండి. ఇంకా జిఎస్ విషయానికి వస్తే ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీలో మనకి ఫిజిక్స్ సంబంధించి ఎక్కువగా ఒక 2 or 3 ప్రాబ్లమ్స్ అడుగుతున్నాడండి ఫిజిక్స్ నుంచి ఇచ్చేవే. సపోజ్ మనకి ఒక 7 క్వశ్చన్స్ ఆర్ 8 క్వశ్చన్స్ ఫిజిక్స్ నుంచి వస్తే అందులో నుంచి మనకి ఒక 3 ప్రాబ్లమ్స్ అయితే రావడం జరుగుతుంది. అదేవిధంగా ప్రమాణాలకు సంబంధించి ఒక బిట్ అయితే అడుగుతున్నాడు ఫిజిక్స్లో. నెక్స్ట్ కెమిస్ట్రీకి సంబంధించి మనం చూసుకున్నట్లయితే కెమిస్ట్రీలో మూలకాల ఆవర్తన పట్టిక ఏదైతుందో పీరియాడిక్ టేబుల్, దాని నుంచి ఒక 2-3 బిట్లు అయితే రావడం జరుగుతుందండి. అదేవిధంగా కర్బన రసాయన శాస్త్రం నుంచి, ఆమ్లాలు, క్షారాల నుంచి బిట్లు అయితే మస్ట్ అండ్ షుడ్గా ఇస్తున్నారు టాపిక్స్ నుంచి. కాబట్టి జనరల్ సైన్స్కి సంబంధించి కూడా మీరు ఏదైతే పుస్తకం చదువుతున్నారో దాన్ని బాగా మళ్ళీ రివిజన్ అయితే చేయండి. సైన్స్కి ఎక్కువ వెయిటేజ్ ఇచ్చి దానికి ఎక్కువ సమయం కేటాయించి చదవండి. ఫిజిక్స్లో మస్ట్ అండ్ షుడ్గా ప్రాబ్లమ్స్ అయితే మంచిగా ప్రాక్టీస్ చేయండి. 2021 జనవరి నుంచి ఈ సంవత్సరం మే నెల వరకు, 2022 మే నెల వరకు అయితే కరెంట్ అఫైర్స్ అయితే మస్ట్ అండ్ షుడ్గా చదవండి. కరెంట్ అఫైర్స్లో కూడా అయితే ఎన్టీపీసీలో ఇచ్చింది మనకి గ్రూప్ డి పేపర్స్ అయితే వేరే విధంగా ఉంటాయండి. 2018 గ్రూప్ డిలో మనం చూసుకుంటే అయితే ఎక్కువగా సినిమాకి సంబంధించి కరెంట్ అఫైర్స్, అదేవిధంగా క్రీడాకారులు ఒక క్రీడాకారుడు ఇచ్చి ఆ క్రీడాకారుడు ఏ క్రీడకు చెందినవాడు ఎక్కువగా అలా ఎక్కువ షిఫ్ట్లో రిపీట్ అయ్యండి. ఇప్పుడు సపోజ్ మన సినిమాల గురించి కూడా బాహుబలిలో బల్లాల దేవ పాత్ర ఎవరు వేశారు, అదేవిధంగా పద్మావతి సినిమాలో అలావుద్దీన్ ఖిల్జీ పాత్ర పోషించింది ఎవరు అంటే ఫేమస్ మూవీస్ సంబంధించి పాత్రలు కూడా ఆడడం జరిగింది. అదేవిధంగా బ్రాండ్ అంబాసిడర్ లిస్ట్ గురించి, ఇండెక్స్ గురించి కరెంట్ అఫైర్స్లో. నెక్స్ట్ సీఈఓలు, ఇంపార్టెంట్ సీఈఓలు ఉంటారు, గూగుల్ సీఈఓ, ఫ్లిప్కార్ట్ సీఈఓ, ఆ విధంగా వివిధ రకాల ఫేమస్ కంపెనీ యొక్క సీఈఓ లిస్టు,
గవర్నర్లు, సీఎం లిస్టు వీటి నుంచి అయితే 2018 గ్రూప్ డీలో జరిగిన షిఫ్ట్లో అయితే ఎక్కువ క్వశ్చన్లు అయితే రావడం జరిగింది. మీరు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ చూసుకుంటూ వెళ్ళండి. పక్కగా మీరు ప్రీవియస్ పేపర్ల ఆధారంగా అయితేనే ఫాలో అవ్వండి. అలా మన ప్రిపరేషన్ సాగిస్తే మనం సక్సెస్ అవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఈ 30 డేస్ మీరు పడే కష్టం అనేది నెక్స్ట్ మీ 30 ఇయర్స్ లైఫ్ అనేది డిసైడ్ చేస్తుంది. కాబట్టి మీరు ఎన్నో అవమానాలు ఎదుర్కొని ఉంటారు, ఎందరికో సమాధానం చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి వాటన్నిటికి సమాధానం మీ జాబ్ ద్వారా మీరు చెప్పగలరు. కాబట్టి ఇదే లాస్ట్ అవకాశంగా, చివరి అవకాశంగా భావించి ప్రతి సమయాన్ని కూడా, ఎవ్రీ మినిట్ని కూడా సద్వినియోగం చేసుకుంటూ మీ ప్రిపరేషన్ అయితే ముందుకు సాగించండి. పక్కాగా మీరు అందరు కూడా సక్సెస్ అవుతారు. ఎందుకంటే ఇదే లైఫ్లో చివరి అవకాశంగా భావించండి. నెక్స్ట్ టైం గ్రూప్ డి కూడా ఉండదో మరి తెలియదు. ఎందుకంటే ఆల్రెడీ మొన్న రిలీజ్ చేసిన ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ చెప్పిన దీంట్లో కూడా పోస్టులో కూడా మనకి గ్రూప్ సి, గ్రూప్ డి పోస్టుల గురించి అయితే ఎటువంటి ప్రకటన చేయలేదు. అది కూడా మోడరైజేషన్ యంత్రాల ద్వారా ఇక్కడ నుంచి గ్రూప్ డికి సంబంధించి వర్క్స్ అన్ని చేపిస్తూ ఉంటున్నారు. కాబట్టి ఇదే చివరి గ్రూప్ డి కూడా అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇదే మన చివరి అవకాశంగా భావించి మీ ప్రిపరేషన్ అయితే ఖచ్చితంగా చదవండి. పక్కగా మీ అందరూ సక్సెస్ అవుతారు. ఓకే, థ్యాంక్ యూ ఆల్. మీరు ఎవరైనా కొత్తగా నా ఛానల్ ఇప్పుడే చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్.